గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో కొన్ని ఫోటోలు కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి, విపరీతంగా వైరల్ అవుతున్నాయి, వివాదాస్పదం అవుతున్నాయి. ఎన్నో ప్రశ్నల్ని మన బుర్రల్లో లేవనెత్తుతున్నాయి. ఒక వ్యక్తి ఉన్నాడండి, నాకు ఆ వ్యక్తి అంటే ఏమీ వ్యక్తిగతంగా నాకు శత్రుత్వం లేదు, కానీ ఒక ఛానల్ పెట్టుకొని మిడ్ నైట్ మసాలా అనే ప్రోగ్రాం రన్ చేసుకుంటూ ప్రజల్లో, మరీ ముఖ్యంగా యువతలో ఒక రకమైన భావనను రెచ్చగొట్టుతూ తద్వారా సొమ్ము చేసుకొని నేను కోట్లకు పడగలెత్తాలి అని దుర్బుద్ధితో ఛానల్ పెట్టి పేరుకు వార్తా ఛానల్ అయిన మిడ్ నైట్ మసాలా అనే ఒక పరమ నీచమైన, జుగుప్సాకరమైన, చండాలమైన, అసలు చిన్నపిల్లలు చూసి చెడిపోయే విధంగా ఉన్న ప్రోగ్రాం రన్ చేసుకొని నెత్తి మీద బొచ్చు మొలిపిస్తాని న్యూజినాయలో ఏదో అమ్మి బోడిగుండు కొట్టించి అడ్డదారుల్లో డబ్బు సంపాదించడమే కాకుండా విలువలకు తిలోదకాలు ఇస్తూ ప్రజాస్వామ్యాన్ని నడి రోడ్డు పైన అపహాస్యం పాలు చేస్తూ ప్రజాస్వామ్య విలువల్ని పాతరేస్తూ ఒక వ్యక్తి, మిడ్ నైట్ మసాలా నాయుడు ఉరఫ్ బిఆర్ నాయుడు అనే వ్యక్తి ఈరోజు టీటీడీ చైర్మన్ అయ్యాడు. నేను నీకు మేలు చేస్తా, నువ్వు నాకు మేలు చేయి అని చెప్పేసి నిస్సిగ్గుగా తెలుగుదేశానికి కొమ్ము కాస్తూ తను అంచెలంచెలుగా ఎదుగుతూ, దాన్ని ఎదుగుదల అన్నారండి, దొడ్డిదారిలో దేకుతూ పాకుతూ ఈరోజు టీటీడీ చైర్మన్ అయ్యాడు. చంద్రబాబు నాయుడు మొన్న అసెంబ్లీలో ఒక మాట మాట్లాడాడు, వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే వచ్చే జన్మలో కాదు ఈ జన్మలోనే మీకు శిక్ష తప్పదు అని. ఈ బిఆర్ నాయుడు అనే వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సతీమణిని ఏకవచనంతో పిలుస్తాడండి. మెట్టు తీసుకొని కొట్టేవాళ్ళు లేక ఏకవచనంతో మాట్లాడుతూ అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తాడు. ఈరోజు ఆ మిడ్ నైట్ మసాలా నాయుడు నిజ జీవితంలో మిడ్ నైట్ మసాలా ప్రోగ్రాం రన్ చేస్తున్నాడా అన్న అనుమానాలు, ఇంకా అనుమానాలు కాదులేండి, ఇంకా వాళ్ళే ఆ అనుమానాలను నివృత్తి చేయాలి. ఎందుకంటే మనము కొన్ని చూపించము, మనము ఆధారాలు లేకుండా మాట్లాడడం కాబట్టి నేను వాటిని ఇక్కడ డిస్ప్లే చేయట్లేదు, చూపించట్లేదు. కానీ ఆ వ్యక్తి వీడియోలు బయటకు వచ్చాయి. ఒక మహిళతో వంట రూములో ఆ మహిళను కౌగలించుకొని ఆ మహిళతో చనువుగా ఉన్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళతో గడుపుతున్న వీడియోలు బయటకు వచ్చాయి. ఆ మహిళ బిఆర్ నాయుడు సతీమణి కాదు అని కూడా సోషల్ మీడియాలో అందరూ కన్ఫర్మ్ చేశారు. వాళ్ళు వాళ్ళ భార్యతో ఉన్న ఫోటో, అలాగే ఒక వంటింట్లో ఇతర మహిళతో, వేరే మహిళతో ఉన్న వీడియో, ఆ రెండు కంపేర్ చేస్తూ కూడా సోషల్ మీడియాలో వాళ్ళు, అంటే సోషల్ మీడియాలో ఔత్సాహికులు కన్ఫర్మ్ చేశారు. అతను వంట రూమ్లో కౌగలించుకుంది తన భార్యను కాదు, వేరే మహిళను. ఇప్పుడు బిఆర్ నాయుడు బయటకు వచ్చి సమాధానం చెప్పాలి. బేషరతుగా వెంకటేశ్వర స్వామి భక్తులకు క్షమాపణలు చెబుతూ ఒక వివరణ ఇస్తూ తను టీటీడీ చైర్మన్ పదవికి రాజీనామా చేయాలి. లేదంటే ఇటువంటి నికృష్టుడు, ఇటువంటి నీతి మాలిన మనిషిని టీటీడీ చైర్మన్గా కొనసాగిస్తే తిరుమలకే అవమానం, తిరుమల ప్రతిష్ట దెబ్బతింటుంది. ఎస్వీబీసీ ఛానల్లో ఆ రోజు ఎక్కడా వీడియోలు రాలేదు. పృథ్వీ అనే వ్యక్తి నీకు వెనక నుంచి వాటేసుకుంటా, ముందు నుంచి వాటేసుకుంటా అని ఏదో ఆడియో లీకో ఏదో వస్తేనే ఆ రోజు తిరుమల పవిత్రత దెబ్బతీయకూడదు అని చెప్పేసి అతన్ని వెంటనే పదవి నుంచి తీసేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈరోజు ఆడియోతో పాటు వీడియో కూడా బయటకు వచ్చింది. క్లియర్గా ఆ వంటింట్లో ఆ మహిళ ఇతను కౌగిలించుకోవడం, చనువుగా ఉండడం ఆ వీడియోలో కనిపిస్తుంది. నడవడానికి కూడా ఇబ్బంది పడుతూ కుంటుతూ నడుస్తున్న మిడ్ నైట్ మసాలా నాయుడు ఆ మహిళను కౌగిలించుకోవడం ఆ వీడియోలో అయితే కనిపిస్తుంది. రేపు బయటకు వచ్చేసి ఇది నా వీడియో కాదు, లేకపోతే ఇది ఏఐ అని చెప్పినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
దానికి కూడా సోషల్ మీడియాలో తగిన సమాధానం ఉందన్నది నాకు తెలిసిన సమాచారం. దాని ఆథెంటిసిటీని అన్నిటినీ టెస్ట్ చేసి ఎక్కడ ఏ ఇంట్లో తీశారు, ఎప్పుడు తీశారు, ఎవరు బయటికి రిలీజ్ చేశారన్న వివరాలు కూడా త్వరలో వస్తాయన్నది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్. ఇంకా తీగ లాగితే డొంకంతా కదిలినట్లు అంత దూరం తెచ్చుకోకుండా బయటికి వచ్చేసి బిఆర్ నాయుడు వివరణ ఇస్తే బాగుంటుంది. ఎవడో అనామకుడు లేకపోతే పబ్లిక్ లైఫ్తో సంబంధం లేనివాడు వాడు నా ఇష్టం, నేను ఎంతైనా చేస్తాను, నేను ఏదైనా చేస్తాను, నేను 10 మంది అమ్మాయిలతో కులుకుతాం, మీకు ఎందుకంటే మనం అడిగే హక్కు లేదు. ఎందుకంటే 18 ఏళ్ళు దాటిన వాళ్ళు అది వాళ్ళ ఇష్టం. దే హ్యావ్ దేర్ చాయిస్. మహిళకు ఇటుపక్క పురుషుడికి ఆమోదయోగ్యమైతే వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు. అఫ్కోర్స్ ఒక భార్య ఉండగా ఇంకొక మహిళకు కడుపు చేయడం, ఒక భార్య అంటే ఆమెతో వివాహ బంధంలో ఉండగా ఇంకొక మహిళకు కడుపు చేయడం, ఇవి మన హిందూ చట్టంలో తప్పు. ఇంకా అట్లా తెలిసి కూడా చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు వచ్చి ప్రవచనాలు చెప్తున్నారు, వేరే విషయం. కానీ ఎంతో పవిత్రమైన, ఎంతో ప్రతిష్టాత్మకమైన, ఎంతో గొప్ప చరిత్ర కలిగిన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్న తిరుమలలో ఆధ్యాత్మిక క్షేత్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా ఉన్నాడు అంటే అతను ఖచ్చితంగా ప్రజలకు సమాధానం చెప్పాలి. ఏ వీడియోలు అవి, నువ్వా కాదా, ఎప్పుడు అవి తీశారు, ఎవరు బయట పెట్టారు? ఇంకా మీరు డ్రామాలు మొదలుపెట్టి ఆ వ్యక్తి ఉంటాడు కదండి, ఎవరు, మూర్తి, శానాకాలం యాద్ ఉంటుంది, ఈ పేరు శానాకాలం యాద్ ఉంటుంది. బిఆర్ నాయుడు అంటే తమాషనా? చంద్రబాబు నాయుడు లాగా వదిలేస్తాడా? వదిలేక ఏం చేశాడు? కౌగులించుకున్నాడా? కరుచుకున్నాడా? ఏం చేసినాడు వదిలేకుండా? చంద్రబాబు వదిలేసినాడంటే ఈయన వదలడంట, వదలకుండానే పట్టుకున్నాడు. ఆ వీడియోలో కనిపిస్తుంది. వివరణ ఇవ్వాలి, తిరుమల పవిత్రతను కాపాడాలి, తిరుమల ప్రతిష్టను మంట కలపకూడదనే మేము బిఆర్ నాయుడు గారిని ప్రశ్నిస్తున్నాం. దీనికి సమాధానం చెప్పి తీరాలి. లేదు నేను కాదు ఇంకొకటంటే ఆ వీడియో యొక్క ఆథెంటిసిటీని, అది నిజమైందా కాదా అన్నది ప్రూవ్ చేయడానికి కూడా బయటపట్టిన వాళ్ళ దగ్గర సాక్ష్యాలు ఉన్నాయంట. మరిన్ని వీడియోలు బయటకు వస్తాయన్నది నాకు తెలిసిన సమాచారం. సో బాల్ ఈజ్ ఇన్ బిఆర్ నాయుడుస్ కోర్ట్. బిఆర్ నాయుడు, నువ్వు టీటీడీ చైర్మన్. ఏదో TV5 చైర్మన్ అయితే నేను ఇష్టం వచ్చిన వాళ్ళతో కులుకుతాను, లేకపోతే ఒక ఏదో సీరియల్లో నటిస్తున్నాను, అది రిహార్సల్స్ అట్టయితే చెప్పుకోవచ్చు. కానీ నువ్వు టీటీడీ చైర్మన్వి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని ప్రవర్తిస్తే బాగుంటుంది. ఇక మీదటనైనా మహిళల్ని, ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యుడి భార్యను పట్టుకొని ఏకవచనంతో మాట్లాడతావా నువ్వు? సొయ్యం కాదు. వెంకటేశ్వర స్వామి అన్నీ గమనిస్తూనే ఉంటాడు. గుర్తుపెట్టుకో, చాలా కాలం యాది ఉంటుందని దీర్ఘాలు తీసినంత మాత్రాన మీరేం పెద్ద పుణ్యాత్ములు లేకపోతే మంచివారు గారు. చాలా కాలం యాది ఉంటుంది. దరిద్రంగా, నీచంగా, నికృష్టంగా, వీడ అక్తు అనే విధంగా చాలా కాలం యాది ఉంటుంది. అది